దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సో మరి యొక్క ఆదివారం నాడు సజీవ లెక్కలో ఉంచబడి సంఘానికి రావటానికి దేవుడు కృపదాయ చేసినాడు. ఇది 4వ ఆదివారం. చక్కగా మరి యొక్క ఆదివారం ఉన్నది. ఆ ఆదివారం ప్రత్యేకమైనది, మధ్యల ఆదివారం అని పిలువబడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సండే మనం తర్వాత మాట్లాడుకుందాం. పోయిన సండే ఒక చక్కటి వాక్యము మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 31వ వచనంలో ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఉపవాస దినాల్లో ఉన్నాం. సో ఆ రోజుకు 22 దినాలు అయితే ఈ రోజుకు దాదాపు 28 ఉపవాస దినాలను మనం గడిపేసాం. వచ్చిన వారిని బట్టి వందనాలు, రాలేకపోయినటువంటి వారిని బట్టి కూడా నేను వందనాలు. అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదో జ్ఞాపకం చేసుకోలేదని అన్నాం, కానీ ప్రతి ఒక్కరి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొంతమందిని ఆపుతున్నాం, అమ్మ టైం అయిపోతుందమ్మా, ఎందుకంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అందరినీ అనేసరికి సమయం సరిపోతుంది. మరి ప్రార్థన చేస్తే ప్రభు పలుకుతాడు, ప్రభు సాయం చేస్తాడు, అవన్నీ నెరవేరుస్తాడని ఒక ఆశ ఉన్నది. అయితే ఇక్కడ ఈ మాటను నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను పోయిన ఆదివారం. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపులు ప్రార్థన చేస్తే అది ఆలకించడు అనేటువంటి మాటను తీసుకొని వచ్చి, కాబట్టి పాపము లేని జీవితాలతో, పరిశుద్ధమైనటువంటి జీవితాలతో, నిష్కలంకమైనటువంటి జీవితాలతో, హృదయాలతో మనము ప్రభువును ప్రార్థించి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి మేలును పొందుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి పాప రహితుడైనటువంటి క్రీస్తును కొన్ని పోలికలుగా చెప్పడం జరిగింది. అంటే మనకు రోల్ మోడల్, మనం ఆయన చూసి నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకున్న తర్వాత ఆయన చూసి నడవాలి. కాబట్టి ఆయన గురించి చెప్తూ ఆయన పాపరహితుడు, క్రీస్తు పాపరహితుడు. పైన ఆదివారం మన టైటిల్, మన యొక్క పేరు ఏంటంటే మెసేజ్కి క్రీస్తు పాపరహితుడు అని. కాబట్టి మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. పాపరహితులుగా ఉండి అనేది మానవులకు అసాధ్యం. కానీ దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే మానవుని చేసేటప్పుడు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, సారూప్యమందు చేద్దాం అని అనుకున్నాడు. అంటే శరీర రీతిగా సారూప్యం, పోలిక అలాగ ఉంది. అంతేకాకుండా క్యారెక్టర్ పరంగా, గుణగణాల పరంగా ఆయనకున్నటువంటి గుణగణాలు మనం కూడా కలిగి ఉండటం అనేది ఒకటి. కాబట్టి తన పోలిక, తన స్వభావము, తన సారూప్యంలో మనం ఉండాలనేది ఆయన కోరిక. ఆయన పిలుచుకున్నదే అందుకోసం. కాబట్టి ఆయన పాప రహితుడు కాబట్టి కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి కావాలని నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు కదా. కాబట్టి మనము ఆయనతో కూడా ఉండటానికి పాప రాహిత్యంలో ఉంటే బాగుంటుంది. ఇది మనకు అసాధ్యం, మనకు కొంచెం కష్టమే. కానీ మనుషులకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యము కాదు అనేది మీరు అప్పుడప్పుడు అపాపం తీసుకెళ్ళి మీరు బయటకు వెళ్ళిపోయారు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులం కాబట్టి మొట్టమొదటి అయ్యా ఎట్లు ఉండగలం, మీకే కాదు నేనే అంటాను. కారణం ఏంటంటే శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమన్న విషయం మీకు తెలుసు. కానీ మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన స్వభావం ఎలా ఉండాలంటే హృదయం నిర్మలంగా ఉండాలి. నిర్మల హృదయంతో ప్రార్థించాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలగాలి అంటే పాపము క్షమించబడాలి. పాప రాహిత్యం అంటే పాపము లేకపోవటం అంటే 2 రకాలైనటువంటి విషయాలని నేను జ్ఞాపకం చేస్తాను. నేను అక్కడ ఒక రాత రాశాను, ఒక పేరు రాసిన గోడ మీద ఎవరో వచ్చి దాన్ని చెరిపేశారు. ఇప్పుడు ఆ యొక్క మాట నేను ఏదైతే రాసాను అది లేదు అంతేనా? లేదు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ ఎవరో వచ్చి రాశారు, ఉంది. మళ్ళీ చెరిపేశారు, లేదు. అలాగే ఒక్కసారి చెరిపివేయబడిన తర్వాత మళ్ళీ ఎవరు రాయలేదు అనుకోండి, అది కూడా లేదనే అంటాం. కానీ ఈ లేదుకి ఆ లేదుకి ఉన్న తేడా ఏంటంటే, ఈ లేదు కొద్దిసేపు మాత్రమే, మళ్ళీ ఎవరు రాశారు, మళ్ళీ వచ్చింది. కానీ తర్వాత ఎవరు రాయలేదన్న లేదులో ఇక లేదన్నమాట, అది శాశ్వతంగా లేదు. అంటే పాప రాహిత్యము అంటే 2 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి క్షమించబడినప్పుడు అది వెళ్ళిపోతుంది, మనము పాప రహితులుగా ఉండిపోతాం. కాబట్టి ఒకసారి క్షమించబడ్డాక ఇంకేముంటుంది కదా, మనమంతా క్షమించేశాడు దేవుడు, అయిపోయింది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది. పాప రాహిత్యం ఇది మనం జనరల్గా చేస్తూ ఉంటాం.
కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క టెంపరీ రాహిత్యం కాదు, పాప రాహిత్యంగా టెంపరీగా ఉండిపోవటం కాదు, శాశ్వతంగా ఉండిపోవటం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, మీకు అర్థం కావటానికి. మొట్టమొదటి ఏంటంటే పాపం అనేది ఒక చెట్టు. అయితే ఈ పాపం అనేటువంటి ఒక చెట్టు క్షమించబడటం అనేటువంటి మాటను దీనికి తీసుకొని వస్తే, ఆ చెట్టు దగ్గరికి తీసుకొని వస్తే పైన కొమ్మలు నరికే. సహజంగానే చెట్టు పైన కొమ్మలు నరికాము లేదా మొదలుకు ఉంచి మిగతాది నరికేసామంటే మళ్ళీ కొంతకాలానికి ఏమైతుంది, అది చిగురు వస్తుంది. పాపపు చెట్టుకు చిగురు వస్తుంది పైన నరుకుతుంది. అలా కాకుండా నేను వేరునే కొట్టేశాను, వేరునే కొట్టేసి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చిగురు వస్తుందా, చెట్టు ఎదుగుద్దా? ఇది మనం గమనించాలి. పాప రహితులుగా ఉండి ప్రార్థన చేస్తే ఫలితం బాగుంటుంది. పాప రహితులుగా ఉండటానికి రెండో అవకాశాలు. మొట్టమొదటి క్షమించబడటం. అప్పుడు క్షమించబడినప్పుడు పాపం వెళ్ళిపోయింది, పాపాన్ని తీసేసాడు దేవుడు. అయితే మళ్ళీ చేసి మళ్ళీ తెచ్చుకుంటుంటాం కాబట్టి దానికి ఒక పరిష్కారం కనిపెట్టి శాశ్వతంగా పాప రహితులుగా మిగిలిపోతే మన యొక్క ప్రభు మహిమాటమైనటువంటి యొక్క ఇది ఏమంటారు, అది ఆ జీవితము వెలుగుతో నింపబడుతూ. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము పాప రహితులుగా ఉండటం టెంపరీగానా, పర్మనెంట్గా. ఈ టెంపరీ అనే విషయంలో ఎప్పుడైతే మనం క్షమించమని ప్రార్థన చేస్తామో, దేవుణ్ణి ఎప్పుడు క్షమాపణ అడుగుతూ ఉంటామో అప్పుడు మనం క్షమించబడుతూ ఉంటాం. అయితే ఇంకొక చిన్న అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ యొక్క శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ పొందుకొని పాప రహితులుగా ఉండటానికి, ఇది క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఏనండి, నిరంతర పోరాటం. కాబట్టి సత్య వరకు కూడా మనం ఉండటం కష్టం. అయినా ప్రయాసపడటం, ప్రయత్నం చేయడం వదలొద్దు అనేది మనం మొదటి నుంచి. ఎవరమైనా అంతే, సక్సెస్ రావాలి అంటే నాకు చేత కాదు అని కూర్చోవటం కాదు, ప్రయత్నం చేసి ప్రయాసపడి అక్కడ ఇంకా ఏదైనా పోగొట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. చివరి వరకు పొరలాడేదండి, నాకు అది దక్కలేదు అంతే, అది దేవుని కృప అనుకుంటాం, మళ్ళీ అక్కడ సంతోషమే పడతాం, బాధపడతాం. అయితే అసలు ప్రయత్నం చేయకుండా, ప్రయాసపడకుండా, కనీసం ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా నాకు చేత కాదు, నాకు జరగదని నిరుత్సాహంతో కూర్చుంటే ఏ ప్రార్థన మనవి కూడా నీకు నెరవేర్చబడదు. పాజిటివిటీ, విశ్వాసం అంటే ఏమిటి, అది జరుగుతుందన్న ఒక నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం. కాబట్టి పాపరహితులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వాటి యొక్క ఫలాన్ని మనకిస్తాడు. పాపరహితులుగా ఉండాలంటే మొట్టమొదటి పాపము క్షమించబడాలి. ఈ పాపము క్షమించబడటం అంటే ఎప్పుడు కూడా అది చిన్న సింపుల్, ఏదో చేశాను అయిపోయి కన్విన్స్ అయిపోతాం ఇద్దరం, కాబట్టి క్షమాపణ దొరుకుతుంది. అయితే ఇది శాశ్వతమైన ప్రేమతో నింపబడాలంటే ఒక పని, అది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. అంటే ఇది రెండవ పార్ట్. అంటే ఈ యొక్క పాప రహితులుగా ఉండటానికి మొదటి పార్ట్ ఏంటంటే క్షమించుకోవడం, దేవుని చేత క్షమించబడడం. ఇది మొదటి పార్ట్. అయితే దీన్ని శాశ్వతంగా ఫిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం పెద్దదిగా, అంటే మరీ 10 నిమిషాలకు ఒకసారి పాపం చేయడం, 12 నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేసి కడగమని చెప్పడం పెద్ద కష్టం కదా. ఏదో 10 రోజులకు 20 రోజులకు ఇట్లా పెంచుకుంటూ పోవాలి. అంటే పాపం చేయటం అనేటువంటి పరిస్థితిని తగ్గించుకుంటారు, అంతే కదా. పరిపక్వత చెందుతున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం అంటే మొదట దేవుని నమ్ముకోగానే ఈ రోజు నేను 100 పాపాలు చేశాను అనుకోండి, 10 సంవత్సరాలు కూడా నేను డైలీ 100 పాపాలు చేస్తున్నాను అనుకోండి, ఎదిగినట్టే ఎదగనట్ట. కొన్ని అనుభవాలు లేదా కొంత జ్ఞానం దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇంకా అంతకు మించి సహాయము చేస్తూ ఉంటాడు. కాబట్టి రాను రాజుగుర్రం గడిదేనట్టు కాకుండా ఏం కావాలి, రాజుగుర్రం గుర్రం కంటే మించిపోవాలి, గాడిద కాకూడదు. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది నేను బాప్తిజం తీసుకొని దేవుడిలో ఉండి అన్నప్పుడు నీవు పాపరహితులుగా ఉండేటువంటి సమయం పెరుగుతూ పోవాలి. అస్సలు జీరో ఉంటామని నేను అనడం లేదండి, మనుషులు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు నేను రోజుకు 100 చేసేవాడిని, 10 సంవత్సరాల తర్వాత ప్రభువులు ఎదిగాను, ఆత్మీయంగా బలపడ్డాను, వాటి ప్రకారం ఎదిగినాను, బాగా మంచిగా ఆత్మీయంగా బలపడుతున్నాను అంటే అప్పటికి ఏం కావాలి, 1కో 2కో లేదా రోజు 2 కూడా అయిపోయి నెలకో 2 నెలకో ఎప్పుడన్నా తెలియకనో లేదా తప్పని పరిస్థితి అయ్యో లేకపోతే ఇంకేదో, అది కూడా చేయకుండా ఉండే ప్రయత్నంలో ఉండాలి మనం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ఏమిటి, పాప క్షమాపణ పొందుకుంటే టెంపరీ రహితులము, పాప రహితులము. మరి పర్మనెంట్గా అలా ఉండిపోయేదానికి ప్రయాసపడాలంటే చెప్తారా ఎలా ఉంటే కొంచెం అది పెరుగుతుంది, ఎలా ఉంటే పాప రహితులుగా ఎక్కువ కాలం ఉండగలుగుతాం. ప్రార్థన ఇంకా
ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎక్కువ సమయం ఉండగలుగుతాం కదా, కొంచెం పాపం తగ్గించుకోగలుగుతాం. ఓకే, అన్నా వాక్య ప్రకారం నడుచుకో. ఎప్పుడైతే నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటావో పాపానికి దూరం అవుతూ ఉంటావు. ఎక్కడన్నా బలహీనతల వల్ల నీకు ఇబ్బంది కలిగిన వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంటుంది, బలపరిచి తోడుండి నడిపిస్తూ ఉంటుంది, చేతుల్లో చేయి వేసి నడిపిస్తూ ఉంటుంది. ఆ భరోసా, ఆ ధైర్యాన్ని బట్టి ఏమైతామో తెలుసా, ఉత్సాహంతో పాప రైతులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఏముందన్నా ఎట్టయినా బురద అంటుతుందని బురదలో పడి తొలుతాం. ఎటైనా అంటుందని ఏం చేస్తామంటే నిరుత్సాహంతో మనమే పోసుకుంటాం కదా. కొంతమంది ఇరిటేట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఎట్లా కొడతావు కదని వాళ్ళే కూర్చుంటాం. ఎట్లాగో బురద అంటుందని బురద పోసుకుంటాం. ఇది జ్ఞాపకం చేసుకో. పాపరహితంగా నువ్వు ఎక్కువ కాలం, శాశ్వత కాలం దేవుని ప్రేమలో నిలబడాలంటే వాక్యాధారమైన ప్రవర్తనలోనికి రావాలి, వాక్యాన్ని చదవాలి. చదవటమే కాదు, మీరు ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోనండి, మార్పు చెందుతాం. పాప క్షమాపణ అంటే మార్పు చెందడం, మార్పు చెందితే పాప క్షమాపణ అదే క్షణము. అయితే నువ్వు దేనిలోకి రావాలి, అంటే ఏంటి వాక్యానుసారం అంటే మార్పు చెందడం. వాక్యానుసారం అంటే మారు మనస్సు. మార్పు చెందడంతో ఆగిపోతూ ఉన్నాం, కుదరదు. మారు మనస్సులోనికి రావాలి. మార్పు చెందడం టెంపరీ, మారు మనస్సు పొందుకోవటం పర్మనెంట్. ఎప్పుడైతే మారు మనస్సు పొందుకుంటావో, మారు మనస్సు పొందుకోవటం అంటేనే వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండటం. అంటే పాపం అనగా ఏంటిదో నీకు తెలిసిన తర్వాత దాని జోలికి వెళ్లకుండా ఉండటానికి కావాల్సిన శక్తి సామర్థ్యంలో దేవుని కృపను వాక్యం ద్వారా పొందుకోవటం. ఎప్పుడైతే అలా పొందుకుంటావో పాపరహితులుగా ఉండే ప్రయాసలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం, బలపరచబడుతూ ఉంటాం. ఇక రాను ఏమైపోతుందంటే ఒక 20 సంవత్సరాలు అయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం దిగదుడుపు అవుతున్నాం. అలా ఉండకూడదు. ఎదగాలి, వాక్యంలో ఎదగటము, దేవుని మహిమలో ఎదగటం, ఆయన శక్తిలో ఎదగటం, ప్రభావంలో ఎదగటం వల్ల పాపానికి దూరం అవుతూ ఉంటాం. నేను ఎప్పుడో చెప్పాను ఇంతకుముందు కూడా, ఆలోచనలు ఇక్కడ పుడతాయి, అవి ఇక్కడ దాకా రాకుండా జాగ్రత్త చేసుకో. ఇక్కడ దాకా రాకూడదంటే ఇక్కడ వాక్యం నింపబడి ఉండాలి. ఇక్కడ నింపబడి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అవన్నీ ఆలోచనలు. ఫిల్టర్ అయిపోయి దేవుని చిత్తమో, ఏవి దేవునికి అనుకూలమో, ఏవి దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనం ఇవ్వగలుగుతామో అవి ఇక్కడ నింపబడాలి. పాపరహితమైనటువంటి జీవితంలో మనం స్థిరపరచబడాలి. అసలు ఇంపాసిబుల్, ఎస్ ఇంపాసిబుల్, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వాక్యమనగా దేవుడు అని అందరికీ తెలుసు. కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకడం నేర్చుకుంటే, దాన్ని అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటే, మార్పు కలిగినటువంటి జీవితంతో ఆగిపోకుండా, ఇది కూడా మంచిదే. అసలు ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా నామక వస్తే క్రైస్తవ్యంలో. కానీ దీనికంటే కూడా మార్పు చెందిన జీవితం కంటే కూడా మారు మనస్సు. అందుకనే మనకు బాప్తిజం యోహాను అంటాడు కదా, ఏమంటాడు, ఇప్పుడే చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మారు మనస్సుగా మీ జీవితాలను మార్చుకోండి. తప్పు, మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందడం అంటే ఏదైతే తప్పిదం అనుకున్నామో అది దానిని మళ్ళీ వెళ్లకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రయాసపడుతున్నాం. మళ్ళీ అనిపిస్తుంది పోతే బాగుంటుంది, మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ పోతే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ ఈ స్ట్రగుల్, ఈ యొక్క యుద్ధం అనేది, ఈ యొక్క స్పిరిచువల్ వార్, ఆత్మీయ పోరాటం అనేది మనకు చాలా సులువుగా అలవాటైపోవాలి. అదొక ప్రయాస కాదు, అదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యే కొద్దీ ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉంటుందో మనకు చెప్పనలివి కాదు. దేవుని మహిమ, శక్తి, ప్రభావములు మన మీద నుంచి ఎంత ఆశీర్వాదకరంగా నడిపిస్తాయో మనము చెప్పలేము. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇది మన జ్ఞాపకం పెంచుకోవాలి. కాబట్టి మారు మనస్సు, పశ్చాత్తాప హృదయము అంటే తగిన ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. మారు మనస్సు, మార్పు చెందడం. అరే ఇది చేయొద్దురా, భయం వల్ల అయ్యగారు ఏమంటారు, లేకపోతే తండ్రి పిల్లలతో చెప్పినప్పుడు ఏమంటారు, లేదా ఇప్పుడు ఒక విషయం చెప్తారు, అయ్యా మీరు ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అన్నాను అనుకో. మీరెవరు రాకపోయినా ఎవరో బయటలో ఒకరు ఇద్దరు వస్తారు కదా, వస్తారా రాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తాను. రారా? మస్తుకున్నారండి లోపంలో, మస్తుకున్నారు. కానీ ఈ ఆశ పెట్టకుండా నన్నుగా మీ ముందు నిలబెట్టుకొని నన్ను ప్రేమించండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారు?
కానీ దేవుడు కోరుకునేది ఏదో ఆశించి ఏదో అవసరం నిమిత్తం నువ్వు వచ్చిండొచ్చు, అందులో అనుమానమే లేదు. కానీ నువ్వు దేనికోసం ప్రయాసపడాలి? దేవునితో ఉండటం కోసం ప్రయాసపడాలి, ఆశీర్వాదం కోసం కాదు. ఎప్పుడైతే మనం అటువంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకుంటామో అప్పుడు మనము దీవించబడుతూ ఉంటాం. అది లేనప్పుడు ఇంతే, మళ్ళీ 40 దినాలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి, మళ్ళీ 40 దినాలు ఏపుగొట్టు ప్రార్థనలు అన్నీ చేస్తాము, మళ్ళీ 40 దినాలు ఆ చికెన్ మానేసాం, ఈ మటన్ మానేసాం, ఈ 40 దినాలు నేను టీ తాగడం మానేసా, టీవీ సీరియల్స్ చూడటం మానేసానని చెప్పుకొని బతుకుతాం. దానివల్ల ఉపయోగం ఏమున్నాయి? నేను అబద్ధం చెప్పట్లేదు. కొంతమంది విడిపించబడాలి ఈ 40 దినాలని బాగా ప్రార్థన చేస్తారు. దేని గురించి అంటే ఆ సీరియల్ అంటే నాకు చాలా పిచ్చి అన్న, ఈ 40 దినాల్లో దాని నుంచి బయటపడాలనుకుంటున్నాను అన్నమాట. మంచి ప్రయాసని ఏదో ఒకటి మొత్తానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని సులువుగా మీకు అర్థం కావడానికి నేను ఏమంటానంటే దేవునికి లోబడి ఉండటాన్ని మనం నేర్చుకోవాలి. సువార్తను అభిమానించడానికి, సువార్తను ప్రకటించడానికి అనేది కాదు, సువార్తను అనుసరించి నడుచుకునే ప్రయత్నం మనం చేయాలి. సువార్త అంటే ఏంటో మీకు తెలుసు, క్రీస్తుని గురించినటువంటి మాటలు, క్రీస్తుని గురించినటువంటి వాటిని మనం అనుసరించుకొని సువార్తను లోబడి మనం నడుచుకున్నట్లయితే మనము దీవించబడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే దానికి ఉన్నటువంటి ఒక కఠినత్వం, దానికి ఉన్నటువంటి దాని ద్వారా ఉన్న ఇబ్బందిని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 16వ వచనంలో చూస్తే అయినను అందరూ స్వార్థకు లోబడలేదు. ఏమనంటున్నాడు? అందరూ స్వార్థకు లోబడలేదు. స్వార్థ వింటూ ఉన్నారు. స్వార్థం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, దేవుడు అంటే ఏంటో తెలుసు, కానీ దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన మాత్రం మనకు వద్దు. ఎందుకంటే మనం చేయలేము, అలా ఉండలేము, అలా ఉండటం మన వల్ల కాదని అనుకుంటున్నా. ఎప్పుడైతే నీకేదో అది నిర్ణయించుకుంటావో నీ ఎవరు బయటకు తీసుకురాలేడు. నువ్వు నేను బాగుపడతాను అనుకుంటే సగం రోగం ఎందుకు పోతుందని చెప్తారంటే మన మనసులో ఉండే భయం తొలగించుకుంటే సగం రోగం నుంచి బయటపడతాం. కాబట్టి ఎప్పుడు కూడా నేను చేయలేను. ఇప్పుడు నేను ఎవరన్నా 7 మాటలు చెప్పండి అన్నాను, ఈసారి వాళ్ళు కోరుకుంటారు. కొంతమంది ఇది ఏదో నాయన బండ పెట్టి అడిగినా నెక్స్ట్ సండే నుంచి నాకు కనపడకూడదని వాళ్ళు ఉంటారు. మాకు ఒక కజిన్ ఉన్నారు పాపం, వస్తా అంటారు రారు. ఏమంటే వస్తే నువ్వు ప్రార్థన చేయంటావు, వాక్యం చదివిస్తూ ఉంటావు, అట్లా ఉంటుంది. మరి మనతో ఏం చేస్తాం? ఎప్పుడైతే నువ్వు దాని నుంచి బయటపడలేవో, ఆ నెగటివిటీ నుంచి బయటపడలేవో, నువ్వు ఆశీర్వాదాలను అందుకోలేవు. ఆశీర్వాదాలు అంటే ఎంతసేపు ఆ 10-20 జోల్లో బుక్కుతుంటాడు దేవుడు, దాన్ని బట్టి మనం ఉంటాము, ఆశీర్వదించబడుతుంటాం అనేదే కాదు కదా, అదొకటే కాదు కదా. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. లోబడి ఉండటం, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయబడు. చిత్త ప్రకారం చేయాలంటే లోబడి ఉండాలి. నువ్వు నాకు లోబడి ఉండాలి, నేను నీకు లోబడి ఉండాలి, మన ఇద్దరం కలిసి దేవునికి లోబడి ఉండాలి. ఆయన రాకడ వరకు ఒకరికొకరు సాయం చేసుకుంటూ పడిపోకుండా చేతులు పట్టుకొని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు పరలోక శ్వాసం ఉందా లేదా, ఇస్తాడా లేదా, అవి నువ్వు ఈయనే పడిపోతుంటేవి, ఈయనే తెలుస్తుంటేవి, ఈయనే సర్దుబాటు అయిపోయా, ఇంకెప్పటికి పోతావో. ట్రేడ్ మిల్ చేస్తూ ఉంటారు కదా, ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేస్తుంటారు కదా బెల్ట్ మీద, ఏమంటారు ట్రేడ్ మిల్ అంటారు కదా. ట్రేడ్ మిల్ మీద చేసేవాడు చాలా ఎక్సర్సైజ్ కదా, కానీ ఎన్ని వందల కిలోమీటర్లు తిరుగుతాడు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు, ఎంత దూరం నుంచి ఎంత దూరానికి వెళ్ళగలుగుతాడు. వాడు శ్రమ పడుతున్నాడు, మంచి ఎక్సర్సైజ్ అయ్యి, కానీ అక్కడనే ఉంటాడు. అందుకని డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే కొన్నిసార్లు వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తారు. మనం ఎంతసేపు అక్కడక్కడే ఇంటిని పరిగెడుతున్నా అనుకుంటున్నాం, కానీ మనం ఎక్కడికి పోవాలో అక్కడ గమ్యానికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. అది సమస్య. ఎప్పుడైతే లోబడి ఉంటామో కదా, వివాహాలప్పుడు చెప్తూ ఉంటాం కదా, రమేష్ అన్న పెళ్లి నేను చేయాలా, చేస్తే చెప్తుండే రమేష్ అన్న నువ్వు అక్కకు లోబడి ఉండాలి, స్వప్నక్క నువ్వు రమేష్కి లోబడి. ఈ లోబడి ఉండటము అనేది చాలా అవసరం అన్ని విషయాల్లో, ముఖ్యంగా దేవుని విషయాల్లో. నేను చెప్పగానే నీకు లోబడితే నాకు ఆనందం, నువ్వు చెప్పగానే నీ తండ్రికి లోబడ్డావా, నీ తల్లికి లోబడ్డావా, ఆనందం. ఇప్పుడు ఏంటంటే పరాయండి, ఏం అనలేను, కడుపులో బాధపడతా, నన్ను నాకు మాట నేనప్ప. అదే వాళ్ళ అమ్మ నాయన అనుకో, నాకు మనసులో బాధపడతారా? లోబడకపోవడం ఒక మాట, లోబడకపోవడం అంటే వ్యతిరేకించడం ఇంకా ఎక్కువగా. ఏం చేస్తారు చూసినావా,
వాళ్ళు కొట్లాడుకుంటే నీకేం పని పని దొంగ చూసినావు? నువ్వే చెప్పాలండి అది నాక కొడతారా? మరి దేవుడు కొట్టట్లేదుగా. మన సమస్య ఎప్పుడు మళ్ళీ చుట్టూ తిరిగి ఆటగా వస్తుంది. ప్రేమించిన దేవుడు కొట్టడు కాబట్టి లోబడి ఉండటం అనేది. లోబడిన ప్రజలు నాశనమగుదురు అని వాక్యం సెలవిస్తుంది. సువార్తకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని యొక్క ఆలోచనలకు లోబడాలి. ఎంతసేపు ప్రార్థనలో కూడా నువ్వు ఇట్ట చేయని మనం బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని కదా జ్ఞానం లేదు, మనమే జ్ఞానవంతులు. ప్రార్థనలు కూడా చేస్తూ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇది ఇట్ట కాదు కాబట్టి అట్ట చెయ్యి. ఏమో నాకు అనిపిస్తుంది ఎంత విచిత్రం దేవుడు. ఆ మాత్రం తెలితే అసలు నాకు నుంచి నేను బాగుపడుకునేమో. 100 మంది వచ్చేటోళ్ళేమో, 200 మంది వచ్చేటోళ్ళేమో, 2000 మంది వచ్చేటోళ్ళేమో నా సంఘానికి. దయచేసి జ్ఞాపకం, లోబడి ఉండలేదు అని చెప్పుకుంటున్నాను. తర్వాత చెప్తాడు, కాబట్టి వినడం వల్ల విశ్వాసం కలుగున, వినట క్రీస్తునికి వచ్చిన మాట వల్ల కలుగున. లోబడాలంటే క్రీస్తు మాటలు వినాలి. ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, ఇంట్లో వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనకేంటి ఇంట్లో కూడా ఈజీ మెథడ్ కదా. వంట చేసుకుంటే ఎన్ని చేస్తాం, ఎన్ని కూరలు, నీకైనా వంట చేసుకుంటే ఎన్ని వంటలు చేస్తావు అమ్మా? ఎన్ని ఐటమ్స్? ఒకటి పప్పుచారు లేదా ఇంత కర్రీ కదా, క్యాబేజ్, ఉల్లగడ్డ. అంటే మరి సొంతంగా చేసుకుంటే ఒకటే. అడుక్కునే చోటికి చాలా లోపం చేస్తే ఆయన వచ్చా, ఈయన వచ్చా, ఆయనది వచ్చా, ఇక నువ్వేం చదవాలా? టీవీ స్క్రీన్ మీద కూడా మనం చేయబెడితే అయిపోయా. మనం దీవించబడుతున్నాం ఈ రోజుల్లో. చాలా సులువు అయిపోయింది కదా. పక్కోడు నమ్మిని మనం నోట్లో పెడితే ఆ ఇంగిని గూడు మనం ఆ నమ్మడం కూడా ఇష్టం లేకుండా మింగేస్తాం అన్నమాట. ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే మనము నమ్మడానికి కూడా ఓపిక లేక పక్కోడు నమిలి మనకు పెట్టాలి. లోబడి ఉండటం అంటే అదే. కానీ అదేనో కాదో మీరు వాక్యం ఏంటంటే నిర్ణయించు. లోబడి ఉండటం అంటే ఏంటి? దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ పాపపు చెట్టు క్షమాపణ అనే దాంతో పైన నరకటం కాదు. లోబడి ఉండటం అంటే దేవుని వాక్యపరం నడుచుకుంటే ఈ పాపం అనేది ఎక్కడి దాకా నుంచి కూకటి వేళకు సహా పెకలించబడి విశ్వాసంతో అడిగితే ఆ చెట్టు పై సముద్రంలో పడాలంటే భయపడుతుందట. మరి నీ పాపం ఎందుకు పడదు? ఖచ్చితంగా పడదు. నువ్వేమనుకుంటున్నావు? ఆశలున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. అందుకనే లోబడలేని పరిస్థితి, లోబడనొళ్ళని ప్రజలుగా మనం మిగిలిపోతున్నాం. అందుకనే నీ కుటుంబం గురించి నువ్వు చేస్తే సరిపోదు, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. ఏదో సంఘం గురించి అందరు చేసినారంటే సంతోషం, కానీ ఏదో నేనే పరిశుద్ధిని నేను చేస్తేనే జరుగుతుందని కొంతమందికి ఉంటుంది కావచ్చు. అలాంటి ఆలోచన ఉంటుంది. మొత్తం ఆ 10 మంది గురించి ఈమె చేస్తుంది, ఈ 10 మంది గురించి ఈమె చేస్తుంది, మళ్ళీ ఆ 10 మంది సమయం ఎక్కడ ఉంటుంది? వచ్చేది గంట సేపు మన చేతుల్లో. మీరు చేయండి చాలు. చాలా ఇంపార్టెంట్ దేశం గురించి, చాలా ఇంపార్టెంట్ జరుగుతున్న యుద్ధాల గురించి, చాలా ఇంపార్టెంట్ గ్యాస్ కొరత గురించి చేయండి. నేను అదేగా చెప్పాను చివరిలో, అమ్మ అన్ని చేయకు, ఈ 3 అంశాలు చేయాలి అంటే చేయడం అంటే అదేనా? రాణుల గురించి చేయొద్దని నేను అంటాను. రాణుల గురించి కన్నీటి ప్రార్థన చేయి, వీళ్ళు ఎట్లా కూడా రారు. అయిపోయింది, నీకు 12 రోజులు ఉంది, ఏమొస్తారు? రిపీటెడ్ పాపరహితమైన ప్రార్థనతో ప్రభువా అంటే చాలు. వినేది మీకును నాకును మధ్య మీ మాటలు నాకు చేరకుండానట్లుగా ఏమడ్డుగా ఉన్నాయన్నా? మామూలు గోడలు కాదు, అంబుజా సిమెంట్తో కట్టినటువంటి గోడలు. అంబుజా సిమెంట్, ఇంకేం సిమెంట్? మహా సిమెంట్, నాగార్జున సిమెంట్. నేనైతే ఒకటే చెప్తాను, మామూలు సిమెంట్ గోడలు కాదు అవి, ఇనుప గోడలు. అది కరిగించాలంటే నీ హృదయం ఎంత తేటగా అప్పుడు కదా నా ప్రార్థన దేవుడు వింటాడు. అది లేకుండా నీవు ఎవరి కోసం అంటే మమత అనుకుంటాడు, మాధవకు అనుకుంటాడు, బాస్ నా మీద ఎంత ప్రేమ, నా గురించి అక్క చేసి, అక్క సుజాతక్క నా గురించి అని అనుకుంటుందని మీరు అందరూ ఆమె గురించి చేస్తారు. సమయం పోతుందని నేనంట. నిండు మనసుతో ఒకరు చేస్తే సరిపోయి, సుజాత గురించి నేను చేస్తున్నా, ఏం జరగాలో అది జరగాల ప్రభు, అంతే. అనవసరమైంది మిగతా సులోచన గురించి ఒకటే. ఎన్నిటికి మూల కాలం క్యాన్సర్ తీసే నిశ్చితమైంది.
అన్నీ కొట్టుకోపోతాయి. మిగతావన్నీ మనం అడిగేటివన్నీ ఏం లేదు ఎక్స్ట్రాగా. తినడానికి తిండి, చేయడానికి బలము, నిలబడడానికి, కూర్చోడానికి శక్తి, ఇవన్నీ అవసరం లేదు. ఒక్క పాయింట్తో మొత్తం అయిపోతుంది. ఇవన్నీ జరగాలి అంటే పాపరహితమైన ప్రార్థన అవసరం. నిండు మనసుతో నిర్మల హృదయం, ఎంతెంత కోపం కూడా నేను ఆ ప్రార్థనా సమయంలో ఎట్లుండాలి నా హృదయం? నిర్మల హృదయం. జ్ఞాపకం పెట్టుకోవాలి. శిల్ప గురించి అంటే ఒక్కటే మాట, ప్రభా ఏ కావాలో అది చేసే, ఏ కావాలో అది ఇచ్చేసే మనోడికి బాగుంది. నిర్మల నిష్కలంకమైన దేవునికి మనం అలా చేస్తే అవి నెరవేర్చబడతాయి. జోలి ప్రార్థనలు గంటన్నర చేసిన అనిపించుకోవడాలు, వింటున్నారు కదా వాళ్ళు ఇంప్రెస్ వీళ్ళు ఇంప్రెస్ అవుతారు అనుకోవడాలు మానేయండి. అవి ప్రార్థనలు కావాలి. అవసరం పవనొచ్చుడు అప్పుడు ముందే చేసేసి ఇంకా ఇతో చూస్తా పవన్ వచ్చినాడు. పవన్ బాగా అంటే అబ్బా అంకుల్కు నేను ఎంత బాగా జ్ఞాపకం ఉన్నానబ్బా అనుకోని ఇంప్రెస్ అయ్యి, ఆ ఇంప్రెస్ అయ్యి వాడు చేసేది ఏమన్నా నాకు నేను చేసేది కాదు. మనుషుల మెప్పు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయండి. మీరు చేసినది రిజల్ట్ వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఏదో క్షణకాలంలో వాడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అది వద్దనే వద్దంటాడు. మనుషుల మెప్పు కోసం ప్రయాసపడమన్నాడా, దేవుడి మెప్పు కోసం ప్రయాసపడ్డాడు. ప్రార్థించే స్వభావంలో చాలా మెరుగుపడి మనం నేర్చుకోవాలి. ఏమంటారు? మోకరించి ప్రార్థించు, కన్నీటి ప్రార్థన చేయి, ఇవన్నీ ఫిజికల్ శరీర రీతిగా బయటకు కనిపించేటువంటి. లోపల నిర్మల హృదయంతో ప్రార్థన చేయి, మంచి హృదయంతో ప్రార్థన చేయి, దేవునికి లోబడి ఉండి ప్రార్థన చేయి. లోబడటం అనేది జరిగినప్పుడు నీ ప్రార్థన మనవులు దేవుని సన్నిధికి చేర్చబడతాయనేది నేను జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు 4:17 గబగబ చూసి మనం మన రెఫరెన్స్లో ముగించేసుకున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో కింద మనం చూస్తే ఏమనుందండి? దేవుని యొక్క ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, కాడ మొదలై ఇంకా రాకుండా ఉంది కాబట్టి బతికిపోతున్నాం. ఒకవేళ ఇక్కడనే మొదలైంది అనుకో ఉగ్రత, ఏమైంది వాడము? అక్కడ మొదలై ఇక్కడికి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి బతికి పట్టగలదు. ఒకవేళ మన ఇంటి దగ్గర ఏమనుందమ్మా చూడండి, అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులంటే ఎవరు? లోబడని వాళ్ళు. ఇప్పుడు నేను అంటున్నది ఏంటి? స్వార్థకు లోబడిన వాళ్ళు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు, వాక్యానికి లోబడినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళని ఎవరైతే ఈ యొక్క పాపముతో నింపబడి ఉంచామో ఇలా లోబడటం వల్ల వాటిని క్షమించి దేవుడు నిర్మల హృదయాన్ని ఇస్తాడు. ఇలా నిర్మల హృదయంతో, నిష్కలమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే అవి జరుగుతాయి. అటువంటి ప్రార్థన బహుబలంగా ఉంటుంది కదా. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి త్వరగా చేర్చబడుతుంది ధూపం వలె. ఇవేమీ లేకుండా అన్నిటికీ సులువు, అన్నిటికీ ఈజీ, ఎవరో చేసి పెడితే మనం తినాలి. కొంతమంది ఇంటికి పోయినప్పుడు అడుగుతాను, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే చెప్తానమ్మా మరి పిల్లలు ఏమి హెల్ప్ చేయరా అంటే యాడన్నా అంట. ఇల్లే యాడన్నా అంటే ఆ పిల్లలకి ఎప్పుడు పప్పు షేర్ చేయడం అలవాటు, ఎప్పుడు అలవాటు కొంటో తింటో నిలబెట్టి ఉల్లిగడ్డలు పోయడం కాబట్టి నేర్పియాలి. మళ్ళీ రేపు పొద్దున పెళ్లి పంపించినాక వాడు కొట్టి తరివేసిన తర్వాత అప్పుడు టీ చేయడం మొదలుపెట్టి నేర్పిస్తే ఏమొస్తుంది? తుడవడం రాదు, మేము మా ఇంట్లోనే చేయమండి అని. ఇల్లు ఇది సగం, ఇది దేవుడు నేర్చుకోవాలి, చేయాలి. ఎంతగా తగ్గించుకుంటే అంతగా మేలు. ఏమైనా చేయగలం, ఇది దేవునికి అప్లై చేసి ఆయన ఏమైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు. రే బాబా, ఆ దేవుడికే కాదు నీకు కూడా అప్లై చేసుకో ఒక్కసారి. ఏమైనా చేయగలవని దేవుడు నిన్ను కూడా అడగను, నా కోసం ఏమైనా చేయగలరా, ఏమైనా చేయగలవు బాబా, ఎంతైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏంటడా? ఎప్పుడట? స్వార్థను ప్రేమించినప్పుడు, దేవుని మాటను అంగీకరించినప్పుడు, దేవుని అంగీకారం చొప్పున నడుచుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ప్రవర్తన లేకుండా, మారు మనస్సు లేకుండా, మార్పు కలిగిన జీవితం దగ్గర నువ్వు ఆగిపోతే ఏది ఉపయోగం లేదు. మార్పు అది భయం వల్ల కావచ్చు, లాభం ఆశించో కావచ్చు. ఇది నువ్వు చేస్తే నేను ఇది ఇప్పుడు చెప్పాను కదా, అసంత రాసిస్తా ప్రేమిస్తారా అంటే ఎక్కడో చోట ఎవరొకరుతావు. అలా కాదు, మనలుగా ఇష్టపడేవాళ్ళు, మనలుగా ప్రేమించేవాళ్ళు కాదు. దేవుడు ఇదే కోరుకుంటాడు. నువ్వు వస్తే ఆశీర్వాదం ఇస్తాడు, ఆశీర్వాదం ఇవ్వకుండా ఆగడు దేవుడు. కానీ ఆశీర్వాదాల కోసమే వచ్చినప్పుడు ఆయన ఒకసారి మనసు ఎక్కుంటుంది, ఒకసారి ఎంత గాయమైంది ఒకసారి ఆలోచన. ఎంతసేపు అది ఇది అది ఇచ్చుట కంటే పుచ్చుకోవడం మేలు, పుచ్చుట కంటే ఇష్టం మేలు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు పుచ్చుకోవడమే. ఆయన ఇచ్చుట అంటే నువ్వు పుచ్చుకోవడమే.
పుచ్చుట కంటే పుచ్చుటనా పుచ్చుకొనటనా? మళ్ళీ పుచ్చుట అంటే పుచ్చిపోవడం అంటారేమో, పండ్లు పుచ్చిపోయినట్టు. మేము దేవుని మిగిలారా లోబడనోళ్ళని ప్రజలు, వాక్యానికి లోబడినటువంటి వారు. సమయానికి రమ్మంటున్నావు, నువ్వు రమ్మంటావా? నా కథ చూడు, నువ్వు రేపు 10:30కి వస్తే రమ్మన్నావు కదా, నేను 12:30కి వస్తాను. అయితే మాట వినని ప్రజలు, వాక్యానికి వ్యతిరేకించేటువంటి ప్రజలు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు, భారంగా ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు కదా. పాపం. దయచేసి ఎవరిని డిస్కరేజ్ చేయడం కాదు, ఖచ్చితంగా లోబడాలి, దేవుని వాక్యానుసారంగా లోబడాలి. దేవుడు క్షమించేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, భుజానికి ఎత్తుకునేటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధికంగా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. అడుగుతున్నవే జరగట్లేదంటే ఆయనకేమో అడిగికంటే ఎక్కువ ఇచ్చే సామర్థ్యం ఉందంట. మరి అడుగుతున్నవే ఎందుకు జరగదు? అంటే మనం 10 అడిగితే 5, 2, 1 కాదు, 10 అడిగితే 20 ఇచ్చే సామర్థ్యం ఉంది దేవుడి దగ్గర. కానీ మన దగ్గరికి వచ్చేసరికి రూపాయి కూడా దొరకదు. ఎందుకంటే ఇది లోబడన పాపరాహిత్యం అంటే పెద్ద మాట ఉందేమో, ఒకటే మాట నేను చెప్పేది, దేవునికి లోబడకపోవడం, దేవుని వాక్యానికి లోబడకపోవడం, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కోసం ప్రయాసపడవు. అయ్యా సక్సెస్ అవుతామా లేదా, మళ్ళీ పడిపోతామా, పడిపోతుంటాం, ఉండని జరగని. ఎన్నిసార్లు అయినా నా ప్రయత్నం అయితే మానుకోను. నేను దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాను, ఎప్పుడూ కొనసాగిస్తాను. ఇలాగో పడిపోతానని నేనే పడిపోయి బురదలో అయితే దోలు అంటూనేవాడి. సాధారణ మనిషిని నేను, మామూలు మనసు, మామూలు స్వభావం లేనటువంటి మనిషిని. దైవిక స్వభావానికి మార్చబడడం అంటే అంత ఈజీ కాదు. చాలా ప్రయాసం, చాలా యుద్ధం, లోపల అంతర్లీనంగా ఎంత యుద్ధం జరుగుతుంటుందో అది చెప్పుకోలేము. అది ఇతరులకు కనపడదు. అది కనపడాలంటే మార్పు రావాలి. అది కనపడాలంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి ప్రవర్తన కావాలి. దేవుని మనసరిగి. దావీదు గురించి ఏం చెప్తాడండి? నా హృదయానుసారుడు అంటే హృదయం ఎరిగి తెలుసుకుని నడిచేటువంటి వాడు. అంటే లోబడి నడుచుకుంటున్నాడా లేకపోతే కాదనే? అంతే కదా, లోబడి నడుచుకుంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. అంతేకాదు, మీరు ఇక్కడ గమనిస్తే ఏమనుకున్నామో మరి చదవండి ఒక్కసారి. 4:17 ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే ఇట్స్ వెరీ డేంజరస్. నువ్వు దేవునికి లోబడకపోతే ఏమైపోతుంది? అయ్యా దేవుని దగ్గర నుంచి ఉగ్రత మొదలైంది, ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి బతికిపోయావు. ఒకవేళ నీ దగ్గర నేను మొదలైతే మొట్టమొదటి డ్యామేజ్ ఎవరికండి? లోబడనోళ్ళని వారికి. లోబడటం, చెప్పిన మాట వినటం చాలా ప్రాముఖ్యమైన. అమ్మ ఇది కాదు, ఇదేనా కానీ ఒప్పుకోవటం కదా. కొంతమంది ఇంట్లో చెప్తుంటారు, వాడ నోరు లేదండి, అసలు ఎదిరించడమే లేదు మా వాడు కదా. సహజంగా ఎవరుంటారు ఇట్లా? పెద్ద కొడుకులు కదా, వాళ్ళు పెద్దగా ఉంటారు. పాపం ఏ మాటకి ఎదురాడటం. చిన్నోళ్ళు అయితే ఎదిరిస్తారు కదా సహజంగా పిల్లలు, ఎందుకంటే ముందు ముచ్చట ఎక్కువ ఉంటుంది. దేవుని దగ్గర చిన్న పెద్ద ఏం లేదు, మొదటి సంతానం, రెండో సంతానం ఏం లేదు. ఎవరమైనా ఎస్ బాస్ అనాల్సి. ఎంతగా లోబడతావో అంతగా తినచ్చు, అంతగా తినచ్చు. అది ఏదైనా కానీ, మేలుకైనా కీడుకైనా నీకు ఒకసారి వాక్యం, అది మేలుకైనా సరే, నీ దృష్టిలో అది ఏదైనా కావచ్చు, దేవుని దృష్టిలో మాత్రం అది నీకు ఉపయోగకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మేలైనవే అంటాడు. దయచేసి వాటిని జ్ఞాపకాలు పెట్టుకుందాం. కాబట్టి ఈ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అనేది చాలా మనల్ని దేవునికి దూరపరుస్తుంది. ఆ లోబడకపోవటం వల్ల మనం దేవునికి దూరం అవటం, దేవుని మొరపెట్టుకున్న ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరగా నెరవేర్చబడక ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. 2వ తెస్సలోనికైలో మీరు గమనిస్తే, 2వ తెస్సలోనికైలు 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. 7, 8, 9 వచనాలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంటి నిగ్రహము గల ఆత్మని ఇచ్చును గాని వీరికి తనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను మా ఆయన ఖైదీనైన నన్ను గురించి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో స్వార్థను అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? దానికి సంబంధించినటువంటిది. అది మేలైనా కీడైనా. శ్రమానుభవం అంటే కొంచెం ఇబ్బందికరమైన, కొంత శ్రమ అయినా ఏమంటాడు దాన్ని? పాలివాడవై నాకు వద్దుకో అనకు. ఇది నాకు ఇష్టం లేదు, వద్దుకో అన్నది అది నీకు ఆశీర్వాదం. నువ్వు అనుకోవటం ఇది నాకు చెడు, ఇది నాకు కీడు, ఇది నాకు ఏమాత్రం మంచి చేయదని నువ్వు అనుకుంటున్నావు.
నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పిన. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షించడానికో లేదా ఇంకొంచెం ఉన్నతమైన మెట్టుగా నిన్ను తీర్చిదిద్దడానికో నీ విధేయతను కనిపెట్టడానికో ఏం చెప్తాడు, నీకు ఇష్టం లేని పని అనిపిస్తుంది. మనం కూడా కొన్నిసార్లు టెస్ట్ చేస్తుంటాం కదా, వాడు ఏం చేస్తుందో చూద్దాం రోబోయ్ అంటుంటాం. నేను కూడా కొన్ని టెస్ట్ చేసిన. డెకరేషన్ అన్నీ అయిపోయినాక 2 డబ్బాలు ఖాళీ డబ్బాలు అడబెట్టిన. శ్రీకాంత్ గారు అన్ని ఇప్పిపోయినాక దాదాపు 2 నెలలు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడన్నా ఎవరినన్నా ఏదన్నా అంటే కదా, నువ్వు తొందరిస్తావు సార్, మాకు టైం ఇవ్వవు, తొందరిస్తే ఏడవుతుంది అని. కనీసం ఆ డబ్బాలు ఏంటి అని అడుగుతారు. అవి అక్కడ పెట్టేసి ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడాలి. అవి 2.5 నెలలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఆ టీప్ అయితే కూడా మనకు అవసరం వల్ల ఎందుకు ఈడున్నాయి బయట ఆడ పడేసిపోదామని తొంగి చూసిన పాపాన పోలేదు. సో కొన్నిసార్లు పరీక్షించి అప్పుడు అర్థమైంది నాకు, మా చర్చి వాళ్ళు ఇట్లానే ఉంటారు. సో దాని అవసరత లేదు, దాని గురించి నా ఆలోచన లేదు, ఫోన్ వెళ్ళే. ఎందుకంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి అది తీసి పెట్టలేదు అని అంటే బాగోదు. చాలా చిన్న పని కదా అని నేనే తీసి పెట్టుకున్నాను. కారణం ఏంటంటే వస్తున్నాం పోతున్నాం, ఏ ఆసక్తి లేదు. పోవాలి ఆదివారం పోయి చర్చిలో కూర్చుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది కాదు, లోబడి ఉంటే నీకు ఆశీర్వాదం, లోబడి ఉంటే నీకు ఆశీర్వాదం. ఇది నాది, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని సంఘం, ఇది దేవుని ఇల్లు. దీన్ని ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, ఎలా ఏం చేయాలి, ఇది నువ్వు గమనిస్తే ఖచ్చితంగా ఆ ప్రేరేపణ నీకు కలుగుతుంది. దేవునికి లోబడి ఉండటంలో ఉన్న తీపిదనం ఏంటో నీకు అర్థమవుతుంది. అది ఎంత చేదైనా కానీ తిన్నగా వేపాకు లాంటి చేదైనదే తింటూ ఉంటే తీయగనిపిస్తుంది. అది తీయగనిపిస్తుందో అలవాటైపోయి బాగా తింటామో తెలియదు. కానీ ఇష్టం లేనిదైనా దేవుని కొరకు, సంఘం కొరకు, కాపరి కొరకు, తోటి విశ్వాసి కొరకు చేయగలిగితే అది నీకు దీవెన. దీంట్లో లోబడి ఉండటం అనేది ప్రధానమైన అంశము. లోబడితేనే చేయగలవు, విధేయత చూపిస్తేనే చేయగలవు. విధేయత లేకపోయినా, లోబడకపోయినా ఆయన ఏంటి చెప్పేది, వీడేది నాకేంటి, ఆయన ఇంత చెప్తుంటాడులే. ఇవి మన గురించి మనం అనుకోవడం కాదు, రేపొద్దున మన పిల్లల తల్లిదండ్రుల గురించి కూడా అబ్బా మా డాడీ, అబ్బా మా మమ్మీ అని చెప్తునేవాడు. ఎందుకంటే నీవు చూపించావు కదా దేవుని దగ్గర, అది నీ కుటుంబంలో మొదలైంది. జాగ్రత్త. మీరు గమనించండి ఏమనుందో. కాబట్టి మనకి ఏమంటాడు, సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో వారి సువార్తను అనుభవంలోకి తీసుకోవాలి కదా. సువార్తను అనుభవంలోకి అంత అనుభవం వచ్చేసరికి నెత్తిన అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సమయం అలా వెళ్ళిపోతుంది, గడుస్తుంది. కాబట్టి లోబడి ఉండటం, సువార్తకు లోబడి ఉండటం, దేవుని మాటకు. సువార్త ఇస్ నథింగ్ బట్ దేవుడు, దేవుని మాట, దేవుని వాక్యం. దానికి లోబడి నడుస్తున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డది, నీ పాపాలు క్షమించబడ్డాయి. అది కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారంగా. ఏదో ఇప్పుడు అయిపోయాం, అప్పుడు తీసాం, ఇప్పుడు అయిపోయాం, అలా కొద్దిగా టెంపరీ కదా. అది చెడ్డదని నేను అంటా. కానీ ఏదైనా టెంపరీ కంటే కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ బాగుంటుంది కదా. ఒక వస్తువు నేను నీకు ఇచ్చాను, 2 రోజులకే పాడైతే ఎంత బాగా, కనీసం 1-2 నెలలు వచ్చింది అనుకోండి మంచి, ఒకవేళ సంవత్సరం వచ్చింది అనుకోండి కొంచెం మంచిది. అట్లాగే నువ్వు పాపరహితుడికి 1 సంవత్సరం ఉండగలిగితే మంచిదే, దేవుని ఆశీర్వాదం. ప్రదత్తమాన చేస్తడం కూర్చుకోవడం అంటే కష్టమే. ప్రార్థించడం అప్పుడు జాగ్రత్త. 40 దినాల ఉపవాసాల్లో ఏం ప్రార్థిస్తున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, ప్రార్థన గడిసెలు చేసాం, లేదా ప్రార్థనలో ఆరమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, అర్థం కాని భాషల్లో చేసాం, ఏం లాభం వచ్చాడు? నీ హృదయం నిర్మలం కాలేదు, నీవు దేవునికి లోబడి ప్రార్థన చేయటం లేదు. అక్కడే తెలిసిపోతుంది. అంటే నీకంటే తెలుసు సార్, నేను చాలా బాగా లోపడతాను మా ఇంటికాడ కాబట్టి నీకు ఎందుకు సంఘంలో నీ ప్రవర్తన చూస్తే తెలియదు. నువ్వు వచ్చిన విధానం, నువ్వు కూర్చునే విధానం, నీ అటెన్షన్, నువ్వు వాకింగ్ చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, ఇవన్నీ కాపులు గమనిస్తూ ఉంటాడు కదా. అప్పుడు నువ్వు ఇక్కడ లోబడి ఉన్నావా లేదా అనేది అర్థమైనప్పుడు నువ్వు ఇంటికాడ ఎంత లోబడి ఉంటావని నేను అనుకోలేదా? నేను మొక్క మీద అనలేను కానీ చెప్పలేమా? ఇక్కడ ఈ 10 నిమిషాలు, ఈ అర్ధగంట మిమ్మల్ని పట్టి చూస్తే అన్నం ఉడికిందా లేదని మీరు ఇళ్ళ కాడ ఎంత ఆత్మీయంగా బలంగా దేవుళ్ళు ఉంటున్నారు, ఎంత లోబడి ఉంటున్నారో చెప్పుకోలేమా? ఏమంటారు? అనుకోలేమా? ఈజీగా కళ్ళలోకి చూసి చెప్పుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. దానివల్ల ఎవరికి నష్టం? ఇంతకుముందు అయితే కాపరిగా చాలా వేదన పడేవాడిని. ఇంతకాలం చెప్తే ఇంతేనా, వీళ్ళు ఇంటి తయారైందని ఏందబ్బా అనుకోని ఎంత చెప్పినా పడిపోవడం.
సహజం. పడిపోతాం కాబట్టి ఇప్పుడు చూసుకుంటూనే ఉందామని అనుకునే జనాలకు మనం ఏమి చెప్పదు. కొంచెం ప్రయాసపడదాం, కొంచెం ఫైటింగ్ నేర్చుకుందాం, కొంచెం పోరాటం. అపవాదిని ఏమా ఎక్కడుందన్నమాట? అపవాదిని ఎదిరించుడి. ఇదొక్కటే కట్ పీస్. దానికంటే ముందు ఒక మాట, దేవునికి లోబడి. ఈ లోబడటం అనేది చేయకుండా అపవాదిని ఎదిరిస్తే అపొస్తలుల కార్యములలో ఒక మాట, వారిని బట్టలు తీసి పరిగెత్తించినాయంట. దయ అట్లా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుడికి లోబడి ఉండి చేస్తామో భయం ఉంటుంది కాదు కదా, అవతల ఎఫెక్ట్ ఎంత బాగా దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. మీకే ఉంటుంది, కొంతమందికి అనుభవం ఉన్నారు ఎట్లా ప్రార్థన చేస్తే ఎలా మీకు విడుదలలు వస్తున్నాయి ఏంటి. దయచేసి దేవునికి లోబడడం అంటే ఏంటన్నా? స్వార్థకు లోబడడం, దేవుని వాక్యానికి లోబడడం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. మన చేత ఏమైందిలే అని అనుకోవటం కాదు, ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధం అన్నదానికే. ఇది మళ్ళీ మూర్ఖపు భక్తులను వెళ్ళమని నేను చెప్పట్లా. దేవుడు విచక్షణ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. లోబడటం వల్ల బానిసలుగా కాదు, దేవుని బిడ్డలుగా మార్చి. మనం అనుకుంటున్నాం నేను లోబడితే బానిసలు అవుతాను. ఎందుకు? మన ప్రేమలో బానిసత్వం ఉన్నదా? ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుంటూ ఉంటారా? అడుగుతారా? ఏమన్నా అడగకముందే తెలుసుకో. ప్రేమించినప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం అబ్బా, నువ్వు అడగక్కర్లా ఏరా దిగులు కనిపిస్తున్నావు ఈరోజు ముఖం ఏమైంది అనేస్తాం. ఎందుకు? నా ప్రేమ వల్ల నీలో ఉన్న దిగులు కనిపెట్టగలరు, తెలిసిపోదు. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకు బాగా ఏది వాడు అట్టున్నాడు అని నన్ను ఇట్లా అడుగుతుండగా దేవునికి అట్లా ఉంటుంది మరి పరిస్థితి. దేవునికి లోబడి అపవాదం ఎదిరించాలి. దేవునికి లోబడకుండా అపవాదం ఎదిరించకపోతే పీకి పాకన పెట్టేస్తాం. అవునండి, అవునా? అంతేనా? అలా వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? నీ మీద ప్రేమ ఉంటే వస్తుంది. ప్రేమ లేకపోతే రాదు. ఎందుకు లేదు నా వాళ్ళు సంఘానికే సరిగా రాదు, లేకపోతే ఏం చెప్పినా విన్నారు. ఇట్లా ఉందనుకోండి, ఇటువంటి ప్రార్థన చేయగలుగుతామా వాడికి? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 1వ అధ్యాయం 22-23 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యమూలముగా. ఈ వాక్యం అంటే ఏంటమ్మా? ఏముందంటే జీవము. ఇవనుకుంటున్నావు ఇలా చేసి చచ్చిపోతావా నాయన, మా వల్లే ఆడైతుంది సార్ అంటున్నావేమో. అసలు ఆ వాక్యం ద్వారా నడిపించబడితే నీకు ఏం కలుగుతుందట? జీవం. అది జీవవాక్యం. జీవవాక్యము మనల్ని సజీవ లెక్కలో ఉంచేటువంటి వాక్యం. అది వేరే కథ అంతా మీరు చదువుకోండి. ఆ వాక్యం అంతా ఎంత చక్కగా ఉన్నాయి. ఆ వాక్యం జీవవాక్యం. అంటే జీవవాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతావమ్మా రోజుకి? క్యాలెండర్ కాయిస్తాలు ఉంటారు, బయట వచ్చేటప్పుడు ఇది క్యాలెండర్ వాక్యం చూసి చదువుకుంటే కొంతమంది ఉంటారు. కొంతమంది ఈ చిట్ట తీసి ఏలు పెట్టి ఈరోజు నాకు ఇచ్చిన ప్రామిస్ అబ్బా బహుగా దీవించబడదు అందరిలోనూ, అబ్బా నాకి. ఇదే నా వాక్యం వెలుగులో నడుచుకోవడం. సమయం లేదండి కదా, ఒక్కరు దేవునికి చెప్పండి. ఎందుకంటే ఇంకా మనుషులు మాకు చెప్తే విని ఆ పోనీ లేదు. ఉద్యోగం అంటే ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినాక దేవునికి సమయం వేయడానికి మన దగ్గర సమయం ఉండదు. కాబట్టి ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? నేను అది తీసేసి ఇక్కడ వస్తాడు. దయచేసి ఏది లేకపోయినా ఇది దేవునికి ఏది ఇవ్వాలి అది ఇస్తూ ఉంటే సంఘక్షేమం గురించి ప్రార్థిస్తూ దీవించబడతాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనస్సులు పవిత్రపరచబడతాయని మీరు గమనించండి. విశ్వాసం ఏమంటాడో ఒక్కసారి చూడండి. మీరు సత్యములకు విధేయులు మీ మనస్సులలో పవిత్రపరుచుకునేటువంటి వారే. జీవవాక్యం ఏం చేస్తుందంటే మనల్ని మనస్సులను పవిత్రపరుస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సు పవిత్రంగా ఉంటుందో అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చదా? చేరుతుందా? చేరదా? పైన అదే చెప్పుకున్నాం, మనస్సులు పవిత్రంగా ఉంచుకొని మనం ప్రార్థన చేయాలి. ఇలా చేయాలంటే జీవవాక్యం నీలోనికి రావాలి. ఒట్టిగా వస్తే సరిపోతుంది, దాన్ని అనుసరించుకుని నడుచుకోవాలి కదా కదా. అబద్ధాలు చెప్పడం చాలా సులువు. అడగంగానే చెప్పేస్తారు ఏదో ఒకటి. నీ మధ్య ఏదో చెప్తే అంత సులువుగా వీళ్ళు అబద్ధం ఆడతారు ఏంటబ్బా అనిపించింది. కొంచెం ప్రయాసపడాలి కదా అబద్ధం ఆడకుండా. కొంచెం మంచి మాట మాట్లాడి నిజం మాట్లాడడానికి చాలా సులువు.
జ్ఞానం అనుకుంటారు కదా. ఎందుకమ్మా రాలేదన్నో, లేకపోతే ఏంటమ్మా ఇది ఇట్లా ఉంది, అమ్మ ఏం రాలేదో ప్రాబ్లం అంటే ఎందుకంటే చేసుకున్నారు అని అన్నాం అనుకో, అది ఇంతగా అని మొదలు పెడతారు. సినిమా రికార్డింగ్ మా దగ్గర అప్పుడు అనిపిస్తుంది, ఇంత సులువుగా అబద్ధాలు చెప్తారేంటి, ఇంత సులువుగా దొరికిపోతామన్న భయం కూడా ఉండదు వాళ్ళకి. దొరికిపోతే స్కూల్లో టీచర్ ఏం చేస్తారు, అబద్ధం ఎందుకు రాలేదురా స్కూల్కు అంటే కడుపు నచ్చింది టీచర్ అని దొంగ అబద్ధం చెప్పినావు, దొరికిపోయినావు. ఇప్పుడు టీచర్ ఏం చేస్తుంది, అనుభవం లేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. దేవుడు కూడా ఆ స్థితిలో మనం చూడడం ఇష్టం లేదు కాబట్టి భరిస్తున్నాడు. ఆయన మంచివాడు, ప్రేమించేవాడు కాబట్టి లోబడి ఉండకపోతే, సువార్తకు లోబడి ఉండకపోతే, వాక్యానికి లోబడి ఉండకపోతే, దేవుని చిత్తానికి లోబడి ఉండకపోతే నీ ప్రార్థన స్వభావం ఎంత ఉన్నా వేసి ముందు లోబడితే పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ దొరికితే నీ మనసు పవిత్రమైనది. పవిత్రమైన మనసును ఏది చేయి దేవుడు. హృదయం నిండా కల్మషం, హృదయం నిండా పగ, హృదయం నిండా ద్వేషం. ఇక్కడ ఇట్లా ఉంటారు కదా, పక్కకు పోయి ఎన్ని మాట్లాడుకుంటారో, విని అలయా నీ గురించి చెప్తున్నారు, అయ్యా నీ విని విసిగిపోయినా ఏం శాపాలు పెడతాం అనుకున్నారు లేదు గమ్మనే. ఎందుకంటే వాళ్ళు అనుకోవడం వల్ల దేవుడు నాకేం దూరం పెడుతున్నారు. నేను దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి? దేవుడు ఇది నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఆయనకు దూరమే పరిస్థితి వస్తే మాత్రం నన్ను క్షమించే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నాకు ఇచ్చినటువంటి గొప్ప దీవెనను దూరపరుచిన దేవుడు నాకు ఉండగా నాకేమి నరమాత్రులు నాకేమి చేయగలరు? వాక్యం ఉందా? ఏమనుంది? నరమాత్రులు నాకేమి చేయగలరు? ఏమి. ఈ స్వభావంతో దేవుని సన్నిధిని బలపరుచుకుంటూ, దేవునితో సాంగత్యాన్ని సన్నిధిని బలపరుచుకుంటూ, దేవునితో సహవాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు అనేక దీవెనలు దొరుకుతాయి. 40 దినాల తర్వాత మళ్ళీ ముక్కు కూర్చొని మళ్ళీ అది కాలేదన్నా, ఇది కాలేదన్నా అనే సందర్భాలు కొంచెం తగ్గుతాయి. పోతాయి నేను పుట్టిగా అన్నది కానీ తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. అలా ఉండక లోబడని పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 యోహాను 1:7 అయితే చూడండమ్మా, మన పాపములను మనం ఒప్పుకెళ్ళి ఆయన నమ్మిన వాడు ఇంతమనగా ఆయన మన పాపం క్షమించి సమస్త నిర్ణయించిన మీరు 1వ మాట మళ్ళీ చదివితే 7వ మాట ఏమందాం? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమున వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసము గలవారు. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుంచి ప్రతి ఒక్కరికి కడిగేస్తారు. అవునా? మరి ఇప్పుడు అందరం ప్రత్యేకంగా ఇలా కడిగివేయబడితే అందరం కూడా రక్షించబడాలి. అందరం రక్షించబడుతున్నారా? నమ్మిన ప్రతి ఒక్కరు రక్షించబడుతున్నారా? నమ్మి విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకొని ప్రభువుని అనుసరించేవాడు రక్షించబడుతున్నాడు. నమ్మిన వాడు రక్షించబడుతున్నాడు, నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడు. ఏది ఇక్కడ నా లెక్క ప్రకారం కూడా అందరూ నమ్ముతున్నారు ఈ లోకంలో యేసు దేవుడు అని. ఎవరైనా నమ్ముతారు దేవుడు అండి, కాకపోతే మీ దేవుడు అండి అంటారు. పోనీ అది వేరే విషయం. దేవుడు అనేది అంగీకరిస్తాం. మరి మనం అనుకుంటా ఉన్నాం పరలోక రాజ్యపు స్వాస్థ్యం అనే విషయంలో ఏం మాట్లాడుకుంటాం? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించారు. సరే, మాట మీరు రోమీలకు రాసినటువంటి రోమపత్రిక తీసినట్లయితే 9వ అధ్యాయం 27వ వచనం. 9వ అధ్యాయము ఎంతమంది ఉన్నారమ్మా ఇశ్రాయేలీలు? అమ్మా లెక్క పెట్టలేము, ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కదా, చుక్క లెక్క పెట్టు సముద్ర పోటున ఇస్రాయేలులాగా నేను సంతతిని పెంచుతాను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు లాగా తయారైపోయారు. ఎట్లున్నారు? ఇస్రాయేలుల వల్లే ఉన్నారు. అయితే ఏమంటాడమ్మా? అమ్మా ఏంటి? ఎంతమంది ఉన్నారు? సముద్రపు ఇసుక వల్లే ఉన్నారు. వాడు ఎంతమంది రక్షించబడ్డారు? అన్కౌంటబుల్, లెక్కించలేనంత పరిస్థితి నుంచి కౌంటబుల్ అంటే శేషము మాత్రమే, రిమైండర్, మిగిలినటువంటి కొద్దిపాటి వారు మాత్రమే రక్షించబడ్డారు.
దీనికోసం నేను ఇంకో మాట చూపిస్తాను. హెబ్రీలు 2:9. హెబ్రీలు 2:9. హెబ్రీలు 2:9. దేవుని కృప వలన తర్వాత మీరు చదువుకోండి. ప్రతి మనుష్యుని కొరకు మాత్రం. ఇప్పుడు మనం వెంకటేశ్లో ఉన్నాం. గుడ్ ఫ్రైడే రోజు మనం శిల్వ ధ్యానాలు చేసుకుంటాం, 7 మాటలు కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, చాలా చక్కటి మాట. ప్రతి మనుష్యుని కొరకు, వీళ్ళులే వాళ్ళులే ఎవరులే, ప్రతి మనుష్యుని కొరకు. అయితే ప్రతి మనుషుని కొరకు దేవుడు శిలువలో మరణించినప్పుడు మనకు రక్షణ అనుగ్రహించాడుగా. మరి మనం అందరూ రక్షించబడాలిగా. మరి ఇప్పుడు మీరు రోమపత్రికలోకి వెళ్తే ఇశ్రాయేలుల వలె ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలులలో కొంతమంది మాత్రమే, శేషం అంటే చాలా కొద్ది మంది మాత్రమే, మిగిలిన వాళ్ళు మాత్రమే. కాబట్టి ఎంతో, అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, రేపొద్దున తీర్పు దినాన ఒకవేళ తండ్రి దగ్గర నేను అనుకుంటాను అందరికీ సువార్త అందిందా. ఎందుకంటే లోబడిన వాళ్ళకి తీర్పు వేరే ఉంటుంది, లోబడి నమ్మకంగా పనిచేసిన వారికి ఒక తీర్పు ఉంటుంది, అంతే కదా. ఒకవేళ టూకీగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దేవుని వాక్యానుసరమైన ప్రవర్తనతో లోబడి ఉన్నవాడు, దేవుని నమ్మినటువంటి వారు, విశ్వాసం ద్వారా ప్రభుని మహిమపరిచినటువంటి వారు ఒక గుంపు, నమ్మని వారు ఒక గుంపు. ఇంతే కదా, సింపుల్ కదా, సింపుల్. అయితే దేవుడు అంటాడు అసలు వాళ్ళకి వినపడిందా సువార్త, అసలు నాకు తెలియదని రేపొద్దున వాళ్ళు దేవుని దగ్గర వాదిస్తే. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించబడాలి. వారు నమ్మని నమ్మకపోని, ఇష్టపడని ఇష్టపడకపోని ప్రతి ఒక్కరికి స్వార్థ చేర్చబడాలి. ఇప్పుడు ప్రయాసం కాదే, కానీ మనల్ని చేస్తున్నది ఏంటంటే నమ్మాలి, బాధ్యత, ఇవన్నీ తీసుకెళ్తున్నారు. లేదు తప్పది. అయ్యా ఇదిగో ఈ పండు, ఇది నాది, ఈ వస్తువు నా దగ్గర ఉంది, ఇది మంచిది, అంతే. నువ్వు కొంటవా కొనవా నాకు అనవసరం, నా వస్తువు ఇది మంచిది, దీని గురించి ఇది ఉపయోగం నేను చెప్పుకోవాలి, అంతే తప్ప ఇక ఏది విమర్శించడం కానీ, ఏది బలవంత పెట్టడం కానీ, ఏది నూరుకోవటం కానీ, ఏది ఆశ కలగ చేయటం కానీ, అది ఇస్తాం ఇది ఇస్తాం, అది జరగకూడదు. అటువంటి చోట మనం ఇబ్బంది పడతాం. నాలాంటి వాడైతే అంటాడు వస్తారా, లేకపోతే నాదేందుగా, నాకెందుగా. ఎందుకంటే నువ్వు ఎంత చేసిన అందరికీ స్వార్థ ప్రకటించబడాలి. స్వార్థ ప్రకటించబడిన తర్వాత ఎవరు కూడా నాకు తెలియదు అందుకే నేను రక్షించబడలేదని అనకూడదు. ఆ తీర్పు దినాన అందరికీ స్వార్థ ప్రకటించబడిన తర్వాత ఎవరైతే శేషం ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు, మిగతా అంతా తీర్పుకి వెళ్తారు. ఇక చాలా మంది ప్రకటన గ్రంథాలు కదా, 144,000 సంథింగ్ ఎక్స్ట్రా నంబర్స్, అది ఇది, పరిశుద్ధుల గుంపు, ఆ గుంపు, ఈ గుంపు, చాలా. మరి ఇంత ప్రయాస పడితేనే మనకు అది దొరుకుతా లేదా అన్నప్పుడు మరి ఇంకెంత ప్రయాసపడాలి, ఎంత ప్రయాసపడాలి. ఇంత దానికోసం రోజు కూలీ ఎంత ఉంటుందో 700 లేదు. నువ్వు రోజు కూలికి పోయి చేసి నాకు 800 కంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ. దయచేసి జ్ఞాపకం, ఆదివారం నాడు మాత్రమే వచ్చిపోతున్నావు అంటే నా దృష్టిలో ఒక రోజు కూలీ. నీవు సొంత పనికి వచ్చినాడువి కాదు, సొంత పనికి వచ్చినాడువి కాదు. సంఘాన్ని ప్రేమించట్లేదు, కాపరిని ప్రేమించట్లేదు, రమ్మంటే రాదు కొంతమంది అనబడి. అమ్మ ఈడదాకా వచ్చా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు, వినపడదు. వినోళ్ళని ప్రజలు, లోబడనోళ్ళని ప్రజలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. హెబ్రీలు 5, ఇప్పుడు హెబ్రీలు తీసాం కదా, దాంట్లోనే 5, 8, 9 వచ్చిన ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. విధేయులైన వారికి మాత్రమే, లోబడిన వాళ్ళకు మాత్రమే రక్షణ. విన్నారు? విధేయులైనటువంటి వారికి. విధేయులు అంటే ఏంటన్నా, విధేయత అనేది ఏంటి? చెప్పిన మాట వినడం విధేయత, విని దాన్ని అనుసరించి చేయటం విధేయత కాదు. కూడదని ఎదిరించే పరిస్థితి ఉంటే అది విధేయత కాదు. నీకు రక్షణ ఉండటం అనేది కొంచెం మళ్ళీ దైలమా, సందేహం. లోబడాలి దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకు లోబడి నడుచుకుంటే ఖచ్చితంగా అన్నీ నావే, ఇక దాని అనుమానం ఏమీ లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుంటాను. ఇవి లోబడక, ఈ లోబడం అనేది కొంచెం మనం ప్రాక్టికల్గా ఎక్కడ చూస్తామండి? చెప్పాను కదా, అన్నంతా పిసికి చూడండి. నేను ఎక్కడ చూస్తాను? నా కొద్ది అర్ధగంట మీరు నా ముందు ఎలా ఉన్నారో చూస్తే తెలిసిపోతుంది. మీ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ చిట్టా ఏంటి, మీ కథ ఏంటి, ఎంత ఆత్మీయంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, లోబడిన వాళ్ళ అర్థమైపోతుంది. ఇది మీరు జ్ఞాపకం. దేవుడు ఇంకెంత పరిగణిస్తాడు.
పరిశీలించి పరీక్షించి మేలైన దానిని, ఒక్కసారి మేలైన దానిని చేపట్టి మళ్ళీ రాను రాను రాజుగుర్రం కదా. ఆరంభంలో ఎటుంటుందంటే రోజుకు బైబిలే జీవితం, బైబిలే ధ్యానం, బైబిలే అంటాం కదా. 1 నెల 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎక్కడికి పోతే అట్టకాయకి పోతే ఆదివారం ప్రైజ్ ఎందుకో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్, ఇంకా దాని మీద ఆశ పెంచుకోవాల్సింది బంధించి రాను 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 ఏమైపోయిందంటే అల్లిసి నాకు అన్నీ తెలుసు, నాకంతా అలవాటు అయిపోయింది. క్యాజువల్ చర్చికి రావడం అంటే ఒక ఉల్లాసం, ఉత్సాహం. ఎందుకంటే ఆడించాం, పాడించాం, పాటలు పాడించాం, గెంతించాం, నాటకాలు వేయించాం కదా. అన్ని చంగాల్లో ఉన్నట్టు ఉండదుగా మన దగ్గర పాపం. ఏమి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి కదా. ఇంకా రాలేదండి టాపిక్, మీకు వచ్చింది నేను మాట్లాడుకుంటున్నాను. అలాగా లోబడక లోకానికి బానిసలైపోయి ఇటువంటి అట్రాక్షన్కి కదా భోజనాలు పెట్టే దగ్గరికి వెళ్ళాలి. ఆ సంఘం చికెన్ పెట్టారు, ఈ సంఘం మటన్ పెట్టారు, ఆ సంఘం స్వీట్ ఇచ్చారు కదా. అందుకని సంఘాలు కూడా ఆదివారం భోజనం పెట్టే సంఘాలు చాలా తయారయ్యాయి. మీ దగ్గర తీసుకొని మీ దగ్గర మీకు పెట్టండి. లోబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయులైన వారికి మాత్రమే రక్షణ. మరి ఇదే ప్రకటన గ్రంథంలో ఉండండి 22:17 ఎవరు లోబడతారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. చివర ప్రకటన 22:17 చూడండి ఏమన్నదో, ఆత్మయో పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ అంటే దేవుని ఆత్మ, పెళ్లి కుమార్తె అంటే సంఘం. అమ్మా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోమని బతిమాలుతున్నాడు అనమాట పాస్టర్ గారు బతిమాలుతుంటే ఏమైపోద్ది కదా. మొగుడు బతిమాలతేనే సెట్ ఎక్కి కూర్చుంటారు. పాస్టర్ గారు బతిమాలతే ఏమున్నా ఆయనకి విలువ ఆకాశం ఎక్కి అదేదో నాకు ఊడ్చి మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అయిపోయింది. ఏంటట ఇక్కడ తర్వాత చదువున్నాయి ఏమంటున్నా, వినేవారు చెప్పవలెను, తప్పికొనిన వారు రావాలి. నీకు లేదు తప్పికంటే నేనేంటి, గుర్రాన్ని నీటి కుంట దగ్గరికి తీసుకెళ్ళగలను కానీ బలవంతంగా నీళ్లు తాగేటట్టయితే నేను చేయలేను కదా. బతిమాలో కాళ్ళు వెళ్ళపడో ఇష్టపడో రెండమ్మా పోతుంది, వచ్చి ప్రార్థన చేసుకున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ నిష్కలంకమైన హృదయం ఇవన్నీ లేకుండా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా రమ్మంటివి, నా బదులు నువ్వే మంచి హృదయంతో ప్రార్థన చేయండి, నేనేం చేస్తాను. తప్పికొనిన వారికి తర్వాత ఇచ్చయించడం అంటే తెలుసా, ఇష్టపడు. అటువంటి వాళ్ళకి జరుగుతుంది. ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. నువ్వేదో వచ్చాను అది ఏదో పని, అది ఏదో కాపరికి ఏదో చేసినట్టు అనమాట ఫీల్ అయిపోయి బిల్డప్ ఇస్తుంటారు. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వీడు నా కోసం చేస్తాను, నేను ఇంటి కోసం చేస్తున్నాను, నా కాపరి పని నేను ఏదో అనుకుంటా. అట్లా అయిపోయినారు విశ్వాసం. అన్ని చోట్ల ఉంది ప్రాబ్లం, అన్ని చోట్ల. ఇచ్చయించు వారికి, తప్పికొనిన వారికి రమ్ము రమ్ము ఏమంటాడమ్మా, అయిపోయినాయి ఉపాసన దినాలు, ఇంకా 12 ఉన్నాయి. రమ్ము రమ్ము, ఏం రమ్ము, రమ్ము లేదు, పొమ్ము 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 పొమ్ము, ఇంకా ఏం కావమ్మా, ఇంక అయిపోయినాయి సార్లు, దేవుడు మస్తు చేసినాం మీకు సార్లు. ఇంకేమంటాడు, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17-18 రోమా 6:17 మీరు పాపమునకు దాసులయించి కానీ ఏ ఉపదేశ క్రమమునకు, ఎవరి మాటకో దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి ఉపదేశాన్ని మీరు లోనయించిరో, లోబడి ఉంచిరో, ఎట్లంటమ్మా, కొడతామను తిడతామను నాలుగు మాటలు అంటామన్న కాదు. ఎక్కడి నుంచి రావాలి లోబడ్డం అనేది కూడా, ఎక్కడి నుంచి రావాలి, ఏం చేసినా నేను నమ్మాలి, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మేలు. ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ చదువున్నాను గట్టిగా, హృదయపూర్వకంగా అంటే పైకి ఒక మాట, లోన ఒక మాట, పైన లోపల ఒకటే మాట. అది కూడా మంచి మాట. హృదయపూర్వకంగా చేయటం అంటే చాలా మంచిగా చేయటం, లోబడి చేయటం. ఇది ఎటువంటిదంటే సంఘాలకు విశ్వాసం రావడమే ఏదో కాపరి కూర్చిపెట్టేట్టు, సంఘానికి కూర్చిపెట్టేట్టు బిల్లు. ఏం చెప్తాం వాళ్ళకి, ఏం చెప్తాం వాళ్ళకి?
నీవు ఆశీర్వాదం కోసం సంఘానికి వస్తున్నావు, సంఘం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది ఇచ్చిపుచ్చుకో. ఇది లేని రోజున లోబడక ఉండటం అనేది జరిగింది. అంటే దానిలో వేరే కాన్సెప్ట్ లేదు, ఆన్సర్ లేదు. చెప్పిన వాళ్ళు వినడం, వించే లోబడటం. లోబడితే దానికి సంబంధించిన ఆశీర్వాదాలు కొంతమంది ఇష్టం అయిపోతుంది. అంటే దట్స్ ఆల్. ఇంకా వేరేది వెరిగో మాట కూడా చూడండి. అది పూర్తి చేయను ఆయన. హృదయపూర్వకంగా పాపము నుండి విమోచించబడి ఎప్పుడైతే లోబడతావో పాపము నుంచి విమోచించబడతావు. టెంపరీగా కాదు, పర్మనెంట్గా. నీతికి దాసులు, దేవుని మాట, నేనే మార్గం సత్యం జీవం అనేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రములు అంటూ ఉన్నాడు. రోమాలోనే ఇదే 6లోనే 3-4 వచనాలు కూడా చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నది మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. ఏ మొహంలో కూడా జీవకళ లేదు. జీవకళకు వ్యతిరేకమేంటి? ఆపోజిట్ వర్డ్ ఆఫ్ జీవకళ. తెలుగునా? మరణ కళ అంటారు దాన్ని. మరణ కళ అంటారా? మృత్యు అంటారా? మృతి కళ అంటారా? ఓకే. ఇంకా జీవకళకు వ్యతిరేకమైన జీవం అంటే బ్రతకటం, అదే జీవకళ. గట్టిగా చెప్పండి సార్. నిర్జీవం మంచిదే. నిర్జీవం కంటే కూడా ఇంకా ప్రేతకళ వినలేదా? ఇప్పుడు మొహంలో ఏదో ప్రేతకళ రాదు, దయాలు కనపడుతుంటాయి. గుడ్లు తేలేస్తుంటాడు, గాజు కళ్ళు వేసుకొని చూస్తుంటారు. అలా గాజు కళ్ళు ఆ రెప్పగొట్టే పరిస్థితులే తెలిసిపోతాయి ఎంత ప్రేతాలు ఉన్నాయో. అన్ని దయాలు. ప్రేతాలు అంటే తెలుసా? ప్రేతాత్మలు అంటే ఏమంటారు? ప్రేతాత్మలు అంటే ఏమంటారు? ప్రేతాత్మలు అంటే దూతుల, దేవదూతులు. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో దేవునికి లోబడితే సరే. ఎప్పుడైతే దేవుని వ్యతిరేకించినప్పుడు నేను ఇంటికాడ నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకోవడం సంఘం ఎట్లనో కాబట్టి ఇవే తెలిసిపోతాయి దేవుడికి సంపూర్ణంగా నీవు ఎట్లా అనుకరిస్తున్నావు అని. ఇక ప్రేత కళ రాక ఏమైంది? జీవకళ, ప్రేత కళ. దేవుని నమ్మావా? జీవకళ. దేవునికి లోబడి ఉన్నావా? జీవకళ. ఎప్పుడైతే వ్యతిరేకించావు, నువ్వు సాతానికి లోబడ్డా. దేవుడిని వ్యతిరేకించావు, దేవునికి లోబడకపోవడం అంటేనే సాతాన్ దగ్గరికి లెక్క. ఉంటే ఈ చేకిదా లేకపోతే ఆ చేయి. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకో. ఇంకా ఏమంటాడమ్మా? నీతికి దాసులు అంటూ ఉన్నాడు. కాబట్టి నూతన జీవమును పొందుకుంటామనేది మనం గమనించుకోవాలి. దేవుని పిల్లారా, మారిన జీవితంతో సరిపోదు. నేను క్రైస్తవుడనయ్యాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను ఒక సంఘానికి కట్టుబడి ఉన్నాను, నేను బాగా పలుకుబడి ఉన్నాను, నేను 4 సంఘాలకు కట్టుబడి ఉన్నాను. మంచిదే, ఏదైతే నేను ఏరైతే పలుకుబడి. దానివల్ల ఉపయోగం ఏమిటి అనేది నా ప్రశ్న. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావో, ఆ దేవునికి లోబడి ఉండే చోట నేను అనేక రీతిలో పరీక్షిస్తాను. కాబట్టి లోబడి ఉన్నావా? సంఘానికి లోబడి ఉన్నావా? తోటి విశ్వాసకి ఏమైనా చేస్తున్నావా? ఇవన్నీ మనకు చెప్పిపోతాయి కదా, తెలుస్తుంది కదా. క్రిస్మస్ ఎట్లా చేసినాము, రేపు గుడ్ ఫ్రైడే ఎట్లా చేయబోతున్నాము, ఇవన్నీ చెప్తాయి కదా. ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు, ఏ కథ లోబడి ఉన్నారా లేదా, వారి విశ్వాస ప్రభావం ఎట్లున్నది, వారి పరిస్థితి ఏమున్నది. ఏదో ప్రత్యేకంగా చెక్ చేయాల్సిన పనిలే, ఏదో కొలతలు పెట్టి మీటర్లు పెట్టి కొలిసినట్టు కాదు. తెలిసిపోద్ది. పనివాడు ఎట్లా చేస్తాడో నీకు ప్రత్యేకంగా కొలత పెట్టి కొలబద్ద పెట్టి చూస్తావా? గమనిస్తే తెలియదా? మిమ్మల్ని గమనిస్తే తెలియదా? నాకు ఇక మనల్ని గమనిస్తే దేవునికి తెలియదా నేను ఎట్లా ఉన్నాను, నేనే పరిస్థితి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఏదైనా సరే మారిన జీవితంతో ఆగిపోవద్దు, మారిన మనస్సులో. ఎప్పుడైతే మారిన మనస్సు ఉంటుందో లోబడ్డం అనేది అలవాటు. దేవునికి లోబడి ఉండటం అనేది ఆశీర్వాదం. కాపరికి, సంఘానికి, తోటి విశ్వాసానికి సహాయం చేయడంలో తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. ఇగోలకు వెళ్తే, ఇగో అంటే ఏంటో తెలుసా? గర్వం. గర్వం ఎట్లా అన్న నాశనానికి ప్రేతాత్మకళ వచ్చేస్తుంది. జీవం కళ రావాలంటే దేవునికి లోపడించాలి.
ప్రేతాత్మకాలు రావాలంటే గర్వాన్ని పట్టుకొని సాధారణ క్రియలను పట్టుకొని ఇక దాంట్లో ఎక్కడ కూడా నీకు ఆటంకం ఉండదు. ఎట్లా ఉన్నావో అట్లా దేవునికి సరెండర్ చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకటి గమనించండి, మార్పు చెందాడు అన్న ప్రతివాడు మారు మనసు పొందినవాడు కాదు. బైబిల్ పట్టుకొని తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు, బైబిల్ పట్టుకున్న విశ్వాసి కాదు, ఇవన్నీ చెప్పుకుంటా కదా. కాబట్టి మార్పు చెందినవాడు ప్రతివాడు మారు మనసు పొందినవాడు, కానీ మారు మనసు పొందిన ప్రతివాడు మార్పు చెందుతాడు. మారు మనసు పొందటం అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం. ఎంత బలహీనంగా ఉన్నా మళ్ళీ ప్రభు ఆత్మ హెచ్చరిస్తుంటుంది, ఇది చేయాలని ఈ విజయక్షణ ఇస్తానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు చెందాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. లోబడాలి, ఈ మాటకు లోబడాలి, నైనాగాని చిత్తానికి లోబడాలి. అప్పుడే మేము దీవించబడతాం, అప్పుడే నాయన పవిత్రపరచబడతాం, పవిత్రమైన హృదయాలతో నింపబడతాం. అప్పుడే మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చబడతాయి. అయ్యా మేము రక్షించబడినటువంటి గుంపులో చేర్చబడతామని మేము నమ్ముతున్నాము తండ్రి. ఎక్కడ పడిపోతామో అక్కడ తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయ్యా లోబడనొల్లని ప్రజలు నాశనం అవుతారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అలాంటి లోబడనొల్లని ప్రజలలో మేము ఉండకుండా అయ్యా మమ్మల్ని వేరుపరచమని వేడుకుంటున్నాం. క్షమాపణ పైపైన మార్పు కోసం కాదు, లోబడితే వేరుతో సహా పాపం జరిగిపోయి అయ్యా మేము పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం, నిర్మలమైన మనస్సాక్షితో ఉంచబడతామని మేము గ్రహిస్తున్నాం. అట్టి పరిస్థితి మాకు కలగచేయమని వేడుకుంటున్నాం. ఆనాడు తప్పిపోయిన కుమారుడు మార్చబడ్డాడు, మారు మనసు పొందుతున్నాడు. ఆనాడు నీనివే పట్టణస్థులు మారు మనసు పొందుకొని రక్షించబడ్డారు. అట్టి ఆ పరిస్థితి మాకు కలగచేయమని, లోబడటం, సంఘానికి లోబడటం, కాపరికి లోబడటం, అయ్యా 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 విశ్వాసము ద్వారా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం మేము కలిగి ఉండేలా సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.